లో ఉన్నటువంటి వాళ్ళతో కమ్యూనికేషన్ అంటే ఆ యాహూ చాట్లు అట్లాంటి ఇంటర్నెట్ ఉన్నటువంటి వాళ్ళకి చాట్ అది కూడా నెలకి 2 జీబీనో 3 జీబీనో తీసుకునేవాళ్ళు చాలా నిదానంగా ఈ పూట ఇంత వీడియో పంపిస్తే అది సాయంత్రానికి ఎప్పటికో పోయేది. నాకు బాగా గుర్తు. ఎప్పుడిది ఏదో 25 ఏళ్ల క్రితం కాదు. 2004, 2005 టైంలోనే. వీడియో పంపించాలంటే నానా తిప్పలుండేది. ఈవెన్ మేము ఛానళ్ళకి వీడియోలు పంపించేటప్పుడు కూడా ఇంటర్నెట్‌లో గంటల తరబడి ఈలోపు కరెంట్ పోయిందంటే మొత్తం ఆగిపోద్ది. మళ్ళీ మొదటి నుంచి కొట్టుకోవాల్సొచ్చేది. అంత తిప్పలుండేది. ఇవాళైతే వాట్సాప్‌లో ఇట్ట కొడితే అట్ట వెళ్ళిపోతున్నటువంటి రోజులు. ఇక సెల్ కమ్యూనికేషన్‌లో శాటిలైట్స్ వచ్చేస్తున్నాయి. ఆల్రెడీ మన దేశంలోనూ స్టార్‌కి ఓకే చేసేసారు. రాబోయే రోజుల్లో ఆ సేవలు అందబోతున్నాయి. దాంతో పాటుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలోకి దిగుతోంది. తద్వారా వర్డ్ కమ్యూనికేషన్‌తో అంటే జస్ట్ నోటి మాటతో ఇప్పటికే కొన్ని ఫోన్స్ పనిచేస్తున్నాయి. ఇక పూర్తి స్థాయిలో అన్ని ఆపరేషన్స్ ఏఐతో నడిచేటటువంటి విధంగా వివిధ సెల్ ఫోన్ సంస్థలు తయారీ ప్రారంభించినాయి.